కొన్ని వందలేళ్ళ నాటి మర్రి చెట్టుని మనం దాన్ని కృతజ్ఞతలు చెప్తూ దాన్ని పూజ చేయటం, ఆ సత్కరించడం అనేది చాలా గొప్ప విశేషం. ఎందుకు ఇది మంచిది అంటే, మనం ఇప్పుడు మన అవసరాల కోసం కొన్ని చెట్లను కొట్టేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఎఫెక్ట్స్ కూడా మళ్ళీ మనం ఫేస్ చేస్తున్నాం. అలా కాకుండా కొన్ని ఏళ్ల తరబడి ఒక చెట్టు మనకు ఉపయోగపడుతుంది అంటే దానికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకొని తీరాలి. దీనిలో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మొక్కల యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఇంకొన్ని ప్లాంట్స్ని పెంచడానికి కానీ, లేకపోతే ఆల్రెడీ ఉన్న వాటిని కొట్టేయకుండా సంరక్షించడానికి కానీ వాళ్ళకి ఒక మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పద్మావతి, లెక్చరర్ ఇన్ బాటనీ, విశాఖ డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీగా చేస్తున్నామండి. అక్కడ హరిత కృష్ణ ఈకో క్లబ్ కోఆర్డినేటర్ నేను. అయితే ఇక్కడ మన గ్రీన్ క్లైమేట్ టీం వాళ్ళు ఆర్గనైజ్ చేసిన వృక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. మన భారతీయ సంస్కృతిలో ఏంటంటే ఏ ఒక ప్రోగ్రాం చేసినా సరే ఒక సంకల్పం అనేది చేసుకుంటాం. ఆ సంకల్పం ఏంటంటే మన కమిట్మెంట్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది అనమాట. ఒక పని చేయడం వేరు, ఆ చేద్దామని ఒక కంకణం కట్టుకోవడం అనేది వేరనమాట. ఈ మొక్కల్ని రక్షించాలి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే మనం ఇక్కడ భారతీయ సంస్కృతిని కూడా ఇనుమడింపు చేస్తూ వీటిని ఒక ట్రెడిషనల్ విధంగా ఈ ఆధ్యాత్మికతను జోడిస్తూ మనం ఈ మొక్కల్ని రక్షించుకునే సంకల్పంతో ఇక్కడికి వచ్చాము. రక్షాబంధన్లో ఎలా అయితే ఒక బ్రదర్కి కంకణం కట్టి నువ్వు బాగుండాలి అండ్ నువ్వు నన్ను రక్షించాలి అని అంటాం. వృక్షో రక్షతి రక్షితః. అది రక్షించబడాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో మొత్తం మానవ జాతి అంతా కూడా రక్షించబడుతుంది. దాని నీళ్ళలో మనందరం చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.